వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాడ్ ప్రైస్ వచ్చి 99 రూపీస్. ఇది ఈ రోజు మరియు రేపు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్గా రానున్నాయి కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి. భవితా సంతోష్ ఎకానమీ యాప్ని ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, డీజే లక్ష్మి అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, అండ్ ఆప్షన్ సి మహారాష్ట్ర, అండ్ ఆప్షన్ డి కర్ణాటక. మరి డీజే లక్ష్మి అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది అంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మరి డీజే లక్ష్మి అనే పథకానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే డీజే లక్ష్మి అనే పథకం అనేది ఒక ఆన్లైన్కి సంబంధించిన ఒక సేవలను అందించే సంస్థ. మరి ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సేవలను మరింత సులువుగా అందజేయడానికి ఆన్లైన్ లక్ష్మి లేదంటే డిజి లక్ష్మి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో దాదాపుగా 10,000 కియోస్కులను దీని ద్వారా ప్రారంభించనున్నారు. మరి ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో ఈ డీజే పథకం లేదంటే డీజే లక్ష్మి అనే పథకాన్ని స్వయం సహాయక బృందాలు వీటిని నిర్వహించనున్నారు. మరి స్వయం సహాయక బృందాలు అనంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంస్థని నిర్వహించనున్నారు. దాదాపుగా ఈ డీజే లక్ష్మి పథకం కింద తొలి దశలో ఒక 3 జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిలో భాగంగా విజయవాడ, గుంటూరు మరియు ఇతర ప్రాంతాలలో దాదాపుగా ఈ జిల్లాలలో తొలి దశలో ప్రారంభించడం జరిగింది. మరి డీజే లక్ష్మి ఈ పథకంలో దాదాపుగా 20 రకాల సేవలు అనేవి ఉన్నట్లుగా తెలుపుతున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు దేశవ్యాప్తంగా ఎంతమందికి అందజేశారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 25. మరి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు అనేవి దాదాపుగా దేశవ్యాప్తంగా 15 మందికి అందజేస్తున్నారు. అంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనుక తెలుసుకున్నట్లయితే ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు అనేవి ఎవరికి ఇస్తారు అనంటే వైద్య బృందంలో విశేషమైన కృషి చేసిన వారికి ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 15 మందికి ఈ పురస్కారాలు లభించాయి. మరి దీనిలో ఏపీకి సంబంధించి కర్నూలుకి చెందిన ఒక ఏఎన్ఎంకి ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అనేది రావడం జరిగింది. వెలివెల్ శుభావతి అనే ఒక ఏపీలోని కర్నూలుకి చెందిన ఒక ఏఎన్ఎంకి ఈ పురస్కారము 15 మందిలో ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. వైద్య రంగంలో విశేషమైన కృషి చేసినందుకు ఇచ్చే పురస్కారాలు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు. 2025 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా ఎవరు నిలిచారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ ఫైజాన్ జాకీ, ఆప్షన్ బి బృహత్ సోమ, ఆప్షన్ సి శ్రేయ్ సారిక్, అండ్ ఆప్షన్ డి అనన్య ప్రసన్న. మరి దీనికి సంబంధించి స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా
ఫైజాన్ జాకీ. ఆప్షన్ ఏ ఫైజాన్ జాకీ నిలవడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఫైజాన్ జాకీ అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అని అంటే ఇండో అమెరికన్ దేశానికి చెందిన 13 ఏళ్ల ఫైజాన్ జాకీకి ఈ స్క్రిప్స్ నేషనల్ స్క్రిప్ట్ స్పెల్లింగ్ బి విజేతగా నిలవడం జరిగింది. మరి ఈయన లేదంటే ఫైజాన్ జాకీ అనే వ్యక్తి హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఈ పురస్కారాలను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే స్క్రిప్స్ అనే సంస్థ ఈ పురస్కారాలను నిర్వహిస్తుంది. మరి ఫైజాన్ జాకీకి ఈ పురస్కారంలో భాగంగా దాదాపుగా 50,000 US డాలర్స్ అనేవి బహుమతిగా ఇవ్వడం జరిగింది. 50,000 US డాలర్స్ అనేవి బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఒక స్పెల్లింగ్ బి, ముందుగా స్పెల్లింగ్ బి అంటే ఏంటి అని అంటే ఒక స్పెల్లింగ్ కి సంబంధించిన టెస్ట్లు అని చెప్పుకోవచ్చు. వీరిలో అడిగిన స్పెల్లింగ్స్ కి కరెక్ట్ గా ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మరి స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి అనేది 100వ స్పెల్లింగ్ బి కాంపిటీషన్స్ గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏ రాష్ట్ర రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్ ఏ బాంబే, ఆప్షన్ బి సికింద్రాబాద్, ఆప్షన్ సి అహ్మదాబాద్ అండ్ ఆప్షన్ డి ఢిల్లీ. మరి ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏ రాష్ట్రంలో లేదంటే ఏ రాష్ట్ర రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు అంటే ఆప్షన్ బి సికింద్రాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంటే ముఖ కవలికలు ఆధారంగా దొంగల బెడద నుంచి రక్షించేందుకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ముఖ కవలికల ఆధారంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరి దాదాపుగా భారత్ లో 7 రైల్వే స్టేషన్లలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 5th, తొలి గ్లోబల్ అంబాసిడర్ గా ఎవరు ఎన్నికవ్వడం జరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ నందిని గుప్తా, ఆప్షన్ సి ఓపస్ సుచాల్ అండ్ ఆప్షన్ సి సుధారెడ్డి అండ్ ఆప్షన్ డి నర్మదా శిరోద్కర్. మరి దీనికి సంబంధించి తొలి గ్లోబల్ అంబాసిడర్ గా సుధారెడ్డి ఎన్నికవ్వడం జరిగింది. మరి సుధారెడ్డి అనే వ్యక్తి ఎవరు అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన సుధారెడ్డికి తొలి గ్లోబల్ అంబాసిడర్ గా ఎన్నికవ్వడం జరిగింది. మరి ఎందులో భాగంగా అంటే 72వ మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఈ తొలి గ్లోబల్ అంబాసిడర్ గా సుధారెడ్డిని ఎంపిక చేయడం జరిగింది. మరి 72వ మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఏ రోజున వీటి ఫైనల్స్ అనేవి జరిగాయి అంటే May 31న దీనికి సంబంధించిన ఫైనల్స్ అనేవి జరిగాయి. మరి దీనిలో భాగంగా సుధారెడ్డికి దాదాపుగా మరి గ్లోబల్ లేదంటే మిస్ వరల్డ్ పోటీలలో ఏ థీమ్ తో దీన్ని ప్రారంభించారు అంటే బ్యూటీ విత్ పర్పస్ అనే థీమ్ తో మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు. మరి దీనిలో భాగంగా మరి సుధారెడ్డి అనే వ్యక్తి బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా ఈవిడ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి మరియు మహిళల హక్కులకి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ పరిశోధనలు లేదంటే అవగాహన సదస్సులు అనేవి నిర్వహించబోతుంది. మరి దీనిలో భాగంగా ఈ మిస్ వరల్డ్ పోటీలలో బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా ఈవిడని గ్లోబల్ అంబాసిడర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈవిడ దాదాపుగా
దాదాపుగా 68వ భారతీయ గుర్తింపు పొందిన మహిళగా చెప్పుకోవచ్చు. లేదంటే భారత్కి దక్కిన 68వ గౌరవంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. గ్లోబల్ అంబాసిడర్గా సుధా రెడ్డి, ఈవిడ హైదరాబాద్కు చెందిన వ్యక్తి కాబట్టి హైదరాబాద్కు చెందిన 68వ గౌరవంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి మిస్ వరల్డ్ 2025లో 72వ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఎవరు విజేతగా నిలిచారు అంటే ఓపత్ సుచిత్ అనే వ్యక్తి అనే అమ్మాయి విజయం సాధించడం జరిగింది. దీనిలో భాగంగా ఓపత్ సుచాల్కి దాదాపుగా 8.5 crores బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ 6th క్వశ్చన్, జపాన్ కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఎప్పటి నుండి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 2027 జనవరి, ఆప్షన్ బి 26 ఏప్రిల్, ఆప్షన్ సి 2025 డిసెంబర్ అండ్ ఆప్షన్ డి 2026 మే. మరి జపాన్ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ని దాదాపుగా 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? జపాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి దేనికోసం ఈ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేయనున్నారు అని అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరి కార్బన్ ఉద్గారాలు అనంటే కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా విడుదలయ్యే చోట తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్నారు. మనకి వాహనాల ద్వారా, పొల్యూషన్స్ ద్వారా మరియు ఫ్యాక్టరీస్ ద్వారా ఉద్గారం అయ్యే కార్బన్స్ కానీ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వల్ల కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అని, వాతావరణ మార్పులని ఇలా చాలా వరకు జరుగుతున్నాయి. మరి దీని నుంచి కాపాడేందుకు రక్షణ కోసం ఈ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేయనున్నారు. మరి దీనిలో భాగంగా దాదాపుగా 1,00,000 వరకు కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా ఈ కార్బన్ ఎమిట్స్ ట్రేడ్ ని ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలన్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ 24-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ద్రవ్యలోటు ఎంతవరకు నమోదైంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 3.7, ఆప్షన్ బి 2.5, ఆప్షన్ సి 4.8 అండ్ ఆప్షన్ డి 3.4. మరి 24-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ద్రవ్యలోటు అనేది దాదాపుగా 4.8% గా నమోదైంది. ముందుగా ద్రవ్యలోటు అంటే ఏంటి అంటే మనకు ఆదాయం అనేది తక్కువగా ఉండి వ్యయం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడేదాన్ని ద్రవ్యలోటు అంటాం. అంటే ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే ఏ లోటు ఏర్పడుతుంది? ద్రవ్యలోటు ఏర్పడుతుంది. మరి 24-25 ఆర్థిక సంవత్సరంలో మనకి ద్రవ్యం లేదంటే ఆదాయం అనేది ఎంతవరకు ఉంది అని అంటే ఆదాయం 30.36 లక్షల కోట్లు, 30.36 లక్షల కోట్లు. అలాగే వ్యయం వచ్చి 45.66 లక్షల కోట్లు. మరి ద్రవ్యలోటు దాదాపుగా 15.77 లక్షల కోట్లు. ఇక్కడ ఆదాయం అనేది 30.36 లక్షల కోట్లుగా ఉండగా వ్యయం అనేది 45.66 లక్షల కోట్లు. అంటే దాదాపుగా 15.77 లక్షల ద్రవ్యలోటు నమోదైంది. అంటే దాదాపుగా 4.8% వరకు ద్రవ్యలోటు అనేది నమోదైంది. ఏ ఆర్థిక సంవత్సరంలో? 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ద్రవ్యలోటు. నెక్స్ట్ 8th తెలంగాణ పరిశ్రమల కమిషన్ కి ఏ గుర్తింపు లభించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ జాతీయ స్థాయి గుర్తింపు, ఆప్షన్ బి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, ఆప్షన్ సి భౌగోళిక గుర్తింపు అండ్ ఆప్షన్ డి రాష్ట్ర స్థాయి
గుర్తింపు. మరి తెలంగాణ పరిశ్రమల కమిషన్ కి ఆప్షన్ బి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అనేది లభించింది. మరి దీనికోసం తెలంగాణ పరిశ్రమల కమిషన్ కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అనేది లభించింది అంటే తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల రంగంలో చూపించే పారదర్శకత మరియు పాలనలో ఉన్నత ప్రమాణాల ద్వారా అంటే తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల రంగంలో చూపిస్తున్న పారదర్శకత మరియు పాలనలో ఉన్నంత ప్రమాణాలకు గుర్తుగా ఈ తెలంగాణ పరిశ్రమల కమిషన్ కి ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అనేది ఏ సంస్థ అనేది ఇచ్చింది అంటే డిఎన్వి అనే సంస్థ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ యొక్క సభ్య సంస్థ అయిన డిఎన్వి అనే సంస్థ ఈ తెలంగాణ పరిశ్రమల కమిషన్ కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం జరిగింది. 9th తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2014-23లో ప్రతి ఏడాదికి ఎన్ని చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేస్తారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5 అండ్ ఆప్షన్ డి 6. అంటే ఆప్షన్ ఏ 3 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనేవి 2014-23 వరకు దాదాపుగా ఎన్ని చిత్రాలను అంటే ఒక్కొక్క సంవత్సరానికి దాదాపుగా 3 చిత్రాలను ఎంపిక చేస్తారు. అంటే 2014-23 వరకు దాదాపుగా ఒక్కొక్క సంవత్సరంలో 2014లో ప్రథమ ద్వితీయ తృతీయ కింద 3 చిత్రాలను ఎంపిక చేస్తారు. అలాగే 15లో కూడా ప్రథమ ద్వితీయ తృతీయ కింద 3 చిత్రాలను ఎంపిక చేస్తారు. 23లో కూడా ప్రథమ ద్వితీయ తృతీయ కింద దాదాపుగా 3 చిత్రాలను ఎంపిక చేస్తారు. మరి 2014లో భాగంగా 2014లో ఎన్ని చిత్రాలను ఎంపిక చేశారు? 3 చిత్రాలను ఎంపిక చేశారు. దాంట్లో ప్రథమ చిత్రంగా రన్ రాజా రన్ చిత్రానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా గుర్తించడం జరిగింది. మరి ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఏ చిత్రాన్ని గుర్తించారు అనంటే పాఠశాల అనే మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రంగా గుర్తించడం జరిగింది. మరియు తృతీయ ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను సినిమాకి ప్రథమ ద్వితీయ తృతీయ కింద 3 విభాగాలలో ఈ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ ఎంపికలో భాగంగా దీనికి జ్యూరీ చైర్మన్ గా ఎవరు వీటిని ఎంపిక చేశారు అంటే సినీ నటుడు మురళీమోహన్ మరియు నిర్మాత దిల్ రాజు మరియు ఇతర చైర్మన్స్ మురళీమోహన్స్, నిర్మాత దిల్ రాజు మరియు ఇతర చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వారు కలిసి ఈ ప్రథమ మరియు ద్వితీయ తృతీయకి సంబంధించి ఉత్తమ చిత్రాలకి సంబంధించి మరియు ఇతర నామినేషన్స్ కి సంబంధించి సెలెక్షన్స్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో ప్రథమ చిత్రంగా ఏ చిత్రం ఎంపిక అయింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ శ్రీమంతుడు, ఆప్షన్ బి రన్ రాజా రన్, ఆప్షన్ సి పాఠశాల అండ్ ఆప్షన్ డి అల్లుడు సీను. మనం ఇది వరకే చెప్పుకున్నాం. గద్దర్ ఫిలిమ్స్ అనేవి ఏ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నారు అంటే 2014 జూన్ 2 నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ని 2014 జూన్ 2 నుంచి
ఇవ్వడం జరుగుతుంది. అంటే 2014 నుంచి 2023 వరకు ఏ సినిమాలు అయితే ఉన్నాయో ఆ సినిమాలకి ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలుగా అవార్డ్స్ ఇచ్చే దానితో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో 2014లో ప్రథమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది అంటే రన్ రాజా రన్ ప్రథమ చిత్రంగా నిలిచింది. మరి ద్వితీయ చిత్రంగా పాఠశాల ద్వితీయ చిత్రంగా నిలిచింది. మరి తృతీయ చిత్రంగా అల్లుడు సీను తృతీయ చిత్రంగా నిలిచింది. దీంట్లో మనకి ఆప్షన్ వచ్చి ప్రథమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది అంటే మనకి సరైన సమాధానం వచ్చి రన్ రాజా రన్ ప్రథమ చిత్రంగా చెప్పుకోవచ్చు. మరి ఏ సంవత్సరంలో అంటే 2014కి సంబంధించిన సమాచారం ప్రకారం మరి 2023లో ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలుగా ఏ చిత్రాలు ఉన్నాయి అంటే 2023లో ఉత్తమ చిత్రంగా ప్రథమ చిత్రంగా బలగం, భగవత్ కేసరి మరియు హనుమాన్. బలగం, భగవత్ కేసరి మరియు హనుమాన్ 2023కి సంబంధించి బలగం మరియు భగవత్ కేసరి అలాగే హనుమాన్ చిత్రాలకి ప్రథమ, ద్వితీయ, తృతీయ కింద అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.